అమ్మవారి పవర్ ఏంటంటే ఇక్కడి వరకు కాదు. ఇది యూనివర్సల్ పవర్. ఎందుకంటే ఓకే. అదృష్టరత్నాన్ని మేము ఎనర్జీ చేసేది అదృష్టరత్నాన్ని అమ్మవారితో చేస్తాం. అదృష్ట మహాలక్ష్మి. దశ మహావిద్యల్లో పదో విద్య అదృష్ట మహాలక్ష్మి. హ్మ్. కమలాత్మిక అంటారు. చాలా పవర్‌ఫుల్. మామూలుగా లక్ష్మీదేవికేమో 2 చేతులుంటాయి. మహాలక్ష్మికి 4 చేతులుంటాయి. 4 చేతులుంటాయి. అవును. అదృష్ట మహాలక్ష్మికి 16 చేతులుంటాయి. హ్మ్. ఇది ఎట్లా అంటే లక్ష్మీదేవికి లక్ష్మి అంటే ఓకే. మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు. దాంట్లో ప్రమోషన్ రావటము, లేకపోతే ఉద్యోగం రావటము, విద్యలో సక్సెస్ ఉండటము, ఏదో ఇల్లు కొనుక్కోవటము, వ్యాపారం చేసుకోవటం లక్ష్మీదేవి. అలా కాకుండా ఒక రేంజ్ మీ దగ్గర ఒక 100 మంది పని చేయాలి, లేకపోతే ఒక 1000 మంది పని చేయాలి. మీరు రోజుకి 100 మందికి భోజనం పెట్టే స్థితిలో ఉండాలి. కార్లు, మేడలు, డబ్బులు, బంగారము, సుఖం, సంతోషం మహాలక్ష్మి. హ్మ్. అదృష్ట మహాలక్ష్మి అంటే వీళ్ళందరికీ మించి వాళ్ళకి లిమిట్ లేదు. ఓకే. నేను సింపుల్‌గా చెప్తాను. మేముండే ఏరియాలోనే సుమారుగా రోజుకి రూ. 1,00,00,000 సంపాదించేవాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు నా దగ్గర అదృష్టరత్నం పెట్టుకునేవాళ్ళు. అంతకుముందు గ్రానైట్ పని చేసినోళ్ళు, హ్మ్. మేస్త్రిగా పనిచేసినోళ్ళు, చిన్న మ ఈ వర్కులు చేసుకునేవాళ్ళు, చదువు తక్కువ ఉండేవాళ్ళు, హ్మ్. సూపర్వైజర్‌లుగా పనిచేసేవాళ్ళు. దారా అపార్ట్మెంట్స్ అని ఒక సంస్థ ఉంది మా ఏరియాలో. ఓకే సార్. దాంట్లో రఘునాథ్ గారని ఒకాయన ఉంటాడు. ఆయన ఫస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏదో దీనికోసం వచ్చాడు. ఆళ్ళ ఫ్రెండ్స్‌తో వచ్చినప్పుడు ఆళ్ళ ఫ్రెండ్స్ స్వామి మేమేదో అదృష్టరత్నం గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాము. ఆళ్ళు కూడా 8 మంది బ్యాచ్. ఓకే. ఆ 8 మంది బ్యాచ్‌లో ఆళ్ళు ఐటీఐ, పాలిటెక్నిక్ చదువుకుని దాంట్లో సివిల్ ఇంజినీరింగ్ చేసుకుంటూ నెలకు 15,000, 20,000 సంపాదించుకునేవాళ్ళు. హ్మ్. మన దగ్గర అదృష్టరత్నం అంటే 1,16,000. అయినా సరే దాంట్లో నలుగురు ఆళ్ళు ఆంధ్ర కమ్మాస్. ఈ హ్మ్. కమ్మాస్‌కిను, రెడ్డీస్‌కిను అంటే కులం అని చెప్పట్లేదు. అవునవును. వాళ్ళు కొద్దిగా పంతం ఎక్కువ పడతారు. ఏదైనా హ్మ్. పడితే దాన్ని ఎట్లైనా ఆళ్ళ ఆడవాళ్ళు కూడా లేడీస్ కూడా చాలా గట్టిగా ఉంటారు. అవును. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో హ్మ్. ఒక టాప్ 100 ఉన్న హైయెస్ట్ రిచెస్ట్ పీపుల్‌ని చూడండి. ఆళ్ళు కమ్మస్ గాని, రెడ్డీస్ గాని ఉంటారు. వేరే సామాజిక వర్గం వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఈ వెలమస్ కావచ్చు, వెలమస్ జనరల్‌గా నంబర్సే తక్కువ ఉంటారు. అంటే నేను సామాజిక వర్గం చెప్తున్నానని కాదు. అవును. హ్మ్. హ్మ్. చెప్తున్నా అంటే మంచి, చెడ్డ ఒక విచక్షణ తెలుసుకొని దాని ఎనకాల పడి దాన్ని సాధించాలి అనుకున్న వాళ్ళకి ఆళ్ళకి ఎందుకంటే వాళ్ళు సత్సంగ్ అంటే వాళ్ళు చుట్టూతో ఉన్న మనుషులు మంచోళ్ళుంటారు. ఐశ్వర్యం గురించి ఆలోచించేవాళ్ళుంటారు. హ్మ్. మంచి, చెడ్డ తెలిసినోళ్ళుంటారు. వేరే వాళ్ళకేందంటే వాళ్ళు ఉండే చోట మంచి వాళ్ళుండే అవకాశం కొద్దిగా తక్కువుంటది. ఎనక్కి లాగేవాళ్ళు ఎక్కువుంటారు. బాగుపడనివ్వరు, అవును. ముందుకెళ్ళనివ్వరు. అదృష్టరత్నమా అది ఫేకేమో, లేకపోతే విదేశాలెళ్తావా అది ఫేకేమో, డాక్టరా ఎందుకు చదువుకున్నాక పాసవుతావో తెలవు. ముందుకెళ్ళనివ్వరు. వీళ్ళలో అందరూ ఆల్రెడీ ముందుకెళ్తుంటారు గాబట్టి, వీళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటది గాబట్టి వాళ్ళు బాగుపడతారు ఆటోమేటిక్‌గా. ఓకే. ఈ ఈ వీళ్ళ టాప్ 100లో వాళ్ళే ఉంటారు చూడండి. ఆళ్ళందరిలో దాదాపు చాలా ఎక్కువ పర్సెంటేజ్ మంది మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్నోళ్ళే ఉంటారు. ఆళ్ళ ఆఫీసులకెళ్ళి చూడండి నా ఫోటోలుంటాయి.